భారీ వర్షాలతో చార్ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. దేవభూమి ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. నదులు ఉగ్ర రూపంతో ప్రవహిస్తున్నాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 2 రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించారు. వాతావరణం మెరుగుపడే వరకు యాత్రికులు బయలుదేరవద్దని అధికారులు సూచించారు. దీంతో ఎక్కడ వారక్కడ నిలిచిపోయారు. అలకనంద నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. విష్ణుప్రయాగ్ దగ్గర ఉగ్రరూపం చూపిస్తోంది. రిషికేశ్లో గంగానది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్వత ప్రాంతాలు కావడంతో కాస్త వర్షం కురిసినా ఆ నీరంతా నదుల్లోకి చేరి వరద పోటెత్తుతోంది. ఉత్తరాఖండ్కు వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది. దీంతో యాత్రకు మరికొన్ని రోజుల పాటు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 72 గంటలుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాఖండ్ వణికిపోయింది. కొన్ని ప్రాంతాలలో 24 గంటల్లో 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. చంపావత్లో 17, దేవప్రయాగలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బద్రీనాథ్కు వెళ్లే నేషనల్ హైవే బ్లాక్ అయిపోయింది. దాదాపు 100 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. చమోలి జిల్లాలో రిషికేశ్ బద్రీనాథ్ హైవే కొట్టుకుపోయింది. ఇటీవలి వర్షాలు ఉత్తరాఖండ్లో 10 మందిని బలి తీసుకున్నాయి. శనివారం హైదరాబాద్కు చెందిన 2 భక్తులు కూడా కొండ చర్యలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు. వారు బద్రీనాథ్ నుంచి మోటార్ సైకిల్పై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.